గూగుల్ కంపెనీ వాళ్ళు విస్క్ అనే ఒక ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారండి. ఈ ఏఐ మోడల్ని మీరు ఉచితంగా యూజ్ చేసుకుని కన్సిస్టెంట్ ఇమేజ్ క్యారెక్టర్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా జనరేట్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేను గూగుల్ విస్క్ ని యూజ్ చేసి జనరేట్ చేసిన కన్సిస్టెంట్ ఇమేజ్ అయితే చూడొచ్చు. ఈ అమ్మాయి ఫోటో ఏదైతే ఉందో, ఈ అమ్మాయి వైలిన్ వాయిస్తున్నట్టు, ఐస్ క్రీమ్ తింటున్నట్టు, అలానే షటిల్ బ్యాట్ పట్టుకున్నట్టు, ఇలా డిఫరెంట్ మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేశాను. అలానే ఇద్దరు క్యారెక్టర్స్ కలిసి కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్నట్టు, లేకపోతే కార్లో కూర్చున్నట్టు నేనైతే ఇమేజ్ అయితే జనరేట్ చేశాను అనమాట. వీటిని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చో మీకు క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి గూగుల్ విస్క్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు విస్క్ ల్యాబ్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. అయితే మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని, ప్రెసెంట్ మీకు ఇండియాలో అయితే గూగుల్ విస్క్ అయితే అవైలబుల్ గా లేదు. నేను VPN ఆన్ చేసి ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే టెస్ట్ చేస్తున్నాను. సో దాని తర్వాత మీరు VPN లాంటిది ఆన్ చేసుకుని US కంట్రీని పెట్టుకుంటే మాత్రమే ఈ యాప్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఉచితంగా ఈ పర్టికులర్ ఏ మోడల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయి, మీరు ఇమేజ్ అయితే కన్సిస్టెంట్ ఇమేజ్ వేటిని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇనీషియల్ గా ఇమేజ్ అయితే ఉందో ఆ రిఫరెన్స్ ఇమేజ్ అయితే మీరు ఇవ్వాలి. సో నేను మీకు ఇక్కడ ఇమేజ్ అయితే ఫస్ట్ డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రెష్ గా ఒక ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే రెఫరెన్స్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇమేజ్ అయితే మీరు రెఫరెన్స్ గా అయితే ఇన్పుట్ ఇమేజ్ కింద వచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇమేజ్ నేను ఇన్పుట్ గా ఇస్తున్నాను అనమాట. దాని తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అనలైజ్ చేసుకుంటుంది ఏంటంటే, మన కన్సిస్టెంట్ క్యారెక్టర్ కింద యూజ్ చేసుకోవడం కోసం అనలైజ్ చేసుకుంటుంది ఫస్ట్. ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ ఏం ప్రాంప్ట్ ఇచ్చిందో మీరు తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ప్రాంప్ట్ తో మనకి ఈ క్యారెక్టర్ అయితే జనరేట్ అయింది. మీకు కావాలనుకుంటే ఇందులో మార్పులు ఏమైనా చేద్దాం అనుకుంటే మీరు కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దాని ఎడిటెడ్ వెర్షన్ కి ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ఓకే అనుకుంటే కనుక ఈ ఇమేజ్ నెల ఉంచేసుకుని, ఇప్పుడు దీని ద్వారా మీరు కన్సిస్టెంట్ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ ఇమేజ్ ని టిక్ పెట్టుకుని ఇక్కడ మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. మేక్ ద క్యారెక్టర్ ఈటింగ్ చాక్లెట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ క్యారెక్టర్ అని ఎందుకు పదాన్ని వాడానంటే, బై డిఫాల్ట్ గా నేను సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ నే మన గూగుల్ సంబంధించిన విస్కర్ ఏ మోడల్ దాన్నే మన కన్సిస్టెంట్ క్యారెక్టర్ కింద ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఉమెన్ అనో లేకపోతే మెన్ అనో ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ అని ఇచ్చిన చాలు ఆ ఇమేజ్ కి మనకి కన్సిస్టెంట్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. చాక్లెట్ తింటున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూసారా? కాకపోతే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటది నేను జనరేట్ చేసిన నేను ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్ కి అమ్మాయికి కొంచెం ఫేస్ అంత మిస్ మ్యాచ్ గా ఉంది కదా అని మీ డౌట్ రావచ్చు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ మనకి విస్క్ మోడల్ జనరేట్ చేసిన ఏ ఇమేజ్ నుంచే మీరు కన్సిస్టెంట్ క్యారెక్టర్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా ఇమేజ్ నుంచి కన్సిస్టెంట్ క్యారెక్టర్ అయితే జనరేట్ అవట్లా, కొంచెం డిఫరెంట్ గా ఇమేజ్ అయితే వస్తుంది. సో దాని నుంచి మీరు ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు రిఫైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు రిఫైన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పటి నుంచి జనరేట్ అయ్యే ఇమేజ్ అన్ని కూడా కన్సిస్టెంట్ గా వస్తుంది. సో కొన్ని ఇమేజ్ డైరెక్ట్ గా మీరు ఇచ్చిన ఇన్పుట్ కి ఇంచుమించుగా సుమారుగా అలాగే వచ్చేస్తుంది. బట్ మాక్సిమం ఏమవుతుందంటే, మీరు జనరేట్ చేసిన ఏ ఇమేజ్ ని రిఫైన్ మీద క్లిక్ చేసి అప్పుడు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నారో అప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ నుంచి కన్సిస్టెంట్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ కన్సిస్టెంట్ ఇమేజ్ కోసం క్రికెట్ బ్యాట్ ని పట్టుకున్నట్టుగా ఒక నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో కొన్నిసార్లు కొన్ని ప్రాంప్ట్స్ అయితే తీసుకోవట్లేదు అనమాట. ఇన్పుట్ చేంజ్ ఓవర్ ఇన్పుట్ అని అడుగుతుంది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, మేక్ ద క్యారెక్టర్ డాన్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూస్తే కనుక డాన్స్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి సేమ్ అదే ఫేస్ ఉంది, కానీ డ్యాన్స్ అంటే జస్ట్ కొంచెం శారీని అలా ఎక్స్టెండ్ చేసింది. బట్ కన్సిస్టెంట్ అదే ఫేస్తో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జనరేట్ అయిన ఇమేజెస్లో ఇక్కడ లెంత్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఆ ఇమేజ్ సంబంధించిన ఆస్పెక్ట్ రేషియో అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. 16:9, 1:1, పోర్ట్రేట్ మోడ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. అలానే ఏ మోడల్లో ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు స్పెసిఫిక్గా ఒక ఇమేజ్ని ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీకు ఏమైనా ప్రాంప్ట్స్ ఐడియాస్ లేకపోతే బై డిఫాల్ట్గా కొన్ని ప్రాంప్ట్స్ ఐడియాస్ కూడా మనం సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రిఫైన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రాంప్ట్ ఐడియాస్ కావాలనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ ఐడియాస్ అయితే ఉంటాయన్నమాట. మీరు కావాలనుకుంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రిఫైన్ మీద క్లిక్ చేసి నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సేమ్ ఆ అమ్మాయి ఫేస్ అలాగే ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడండి ఫ్యూచరిస్టిక్ టైప్ లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది అనమాట. మన ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా ఆ ఇమేజ్ అవుట్పుట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే చేంజ్ అయింది. సో ఇది మనకి సింగిల్ ఇమేజ్ తో జనరేట్ చేసిన అవుట్పుట్ అనమాట. మీరు కావాలంటే మల్టిపుల్ ఇమేజ్ కూడా ఇన్పుట్ ఇవ్వచ్చు, కాకపోతే మల్టిపుల్ ఇమేజ్ అంత యాక్యురేట్ గా రావట్లేదు. సో నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సెకండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటే అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఒక అబ్బాయి ఇమేజ్ నేను ఇన్పుట్ గా ఇచ్చాను. ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు రెండు ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఇమేజ్ రెండు కలిపి అవుట్పుట్ ఇమేజ్ రావాలి.
రావాలి. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఈ రెండు ఇమేజెస్ కలిపి చెస్ ఆడాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఆ తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. గమనించండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను. ఆస్పెక్ట్ రేషియో వచ్చి ల్యాండ్స్కేప్ లోనే పెట్టాను. సో కొన్ని ప్రాంప్ట్స్ అంటే గేమ్స్ అంటే ఒక ప్రాంప్ట్ ఇస్తుంది, ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది, ఒక లిమిట్ చేస్తుంది అని చెప్పి మీరు గమనించే చూస్తే కొంచెం అమ్మాయి ఫేస్ కొంచెం జనరేట్ చేస్తుంది, కానీ అబ్బాయి ఫేస్ కంప్లీట్ గా డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చింది. పోనీ దీన్ని మనం ఇప్పుడు రిఫైన్ యూస్ చేసి ఇప్పుడు ఇమేజ్ ని రిఫైన్ లో యూస్ చేస్తే కన్సిస్టెంట్ గా వస్తుంది కదా, అది కూడా చెక్ చేద్దాం. రిఫైన్ మీద క్లిక్ చేశాను, ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో కంప్లీట్ అసలు డిఫరెంట్. మీరు గమనిస్తే నేను ఇన్పుట్ ఇమేజ్ నే రిఫైన్ చేస్తే అసలు సంబంధం లేని ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. మీరు గమనించారా? మల్టిపుల్ ఇమేజెస్ అవుట్పుట్ అయితే సరిగ్గా రావట్లేదు. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు. సో అంటే మీకు స్టార్టింగ్ చూపించినప్పుడు ఒక మల్టిపుల్ ఇమేజెస్ వచ్చినప్పుడు 2-3 ఇమేజెస్ వచ్చినాయి, దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు జనరేట్ చేసేస్తుంది. మరి ఇంకొకసారి ట్రై చేద్దాం. సో మీరు గమనిస్తే ఇంచుమించుగా అదే ఫేస్ అయితే జనరేట్ అయింది. కొన్ని ఇమేజ్ జనరేట్ అవుతున్నాయి, కొన్ని అయితే సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు. బట్ మోస్ట్లీ సింగిల్ ఇమేజెస్ మాత్రం కన్సిస్టెంట్ గా అయితే మనకి జనరేట్ అవుతున్నాయండి ఈ పర్టికులర్ మోడల్ యూస్ చేసుకుంటే కనుక. అలాగే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ గూగుల్ వాళ్ళు ఆఫర్ చేసిన ఏ మోడల్లో ప్రస్తుతం అయితే లిమిట్ లాంటిది ఏం లేదు. మీరు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ ఇలా కన్సిస్టెంట్ గా అయితే జనరేట్ చేసుకోవచ్చు, ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్ గా సింగిల్ క్యారెక్టర్ వరకు మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేద్దాం, కన్సిస్టెంట్ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్, ఒక యూస్ఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ, ఎందుకంటే ఫ్రీ యాక్సెస్ కాబట్టి. కాకపోతే ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనకి ఏమన్నా అవుట్డోర్ కానీ లేకపోతే స్పెసిఫిక్ గా క్రౌడ్ ఉన్న ప్లేసెస్, ఉదాహరణకు అవుట్డోర్ స్టేడియం కానివ్వండి, లేకపోతే మ్యాచెస్ కానివ్వండి, ఇలాంటి పదాలు వాడినప్పుడు ఆ ఇమేజ్ జనరేట్ అవ్వట్లేదు. సో దాన్ని వేరే విధంగా మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తేనే కానీ ఆ ఇమేజ్ జనరేట్ అవ్వట్లేదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. 2 క్యారెక్టర్స్ కలిపి జనరేట్ అయిన ఇమేజ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఒక పర్టికులర్ ఇమేజ్ నేను కన్సిస్టెంట్ గా ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఫ్రీగా అయితే పర్టికులర్ ఏ మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.